నిన్న మొన్న యానిమల్ అని ఒక సినిమా వచ్చింది. దాని మీద విపరీతమైన విమర్శలు వస్తే అసలు ఈ సినిమాకి ఎందుకు సెన్సార్ ఇచ్చుంటారు అని చాలా ఆలోచించి ఆ సినిమా గురించి చదివింది కొంత. కాకుండా అసలు చూస్తే ఏంటో తెలుస్తుంది అని చెప్పి నేను సినిమాకి వెళ్ళటం జరిగింది. ఆ సినిమాలో చూసిన సీన్లు చూస్తే ఎందుకు సెన్సార్ సర్టిఫికెట్ వచ్చిందో నాకు అర్థమైపోయింది. ఏంటి అంటే దానిలో ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. మేడ్ ఇన్ ఇండియా. ఓకే, భారతదేశంలో తయారైన ఏంటో తెలుసా అండి? వీళ్ళు ఆత్మనిర్భర్ భారత్ అని చూపించింది ఏంటో తెలుసా అండి? రకరకాల వెపన్స్. ఈ రకరకాల వెపన్స్ని ఒక ట్రాలీ లాంటి దాని మీద, అంటే యుద్ధ ట్యాంకర్లు ఉంటాయి కదా, ఆ ట్యాంకర్ లాంటి దాన్ని తయారు చేసి దానికి చుట్టూ ఎటు చూసినా బుల్లెట్సే. ఆ బుల్లెట్ ట్యాంకర్స్ అన్నీ ఆ వెహికల్ మీద పెట్టి దాని మీద కవరు తీసి ఆత్మనిర్భర్ భారత్ మేడ్ ఇన్ ఇండియా అని చూపించారు. అంటే మీరు ఏ సాంప్రదాయాన్ని భారతదేశంలో నెలకొల్పాలని చూస్తున్నారు? అమెరికాలో ఇలాగే క్లాస్ రూమ్స్కి గన్స్ తీసుకెళ్తారని చెప్తారు. మనం అమ్మో అనుకుంటాం, క్లాస్ రూమ్స్కి గన్స్ తీసుకెళ్తారు, అసలు మన ఇండియా నుంచి అమెరికా వెళ్ళి స్థిరపడిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాం, బాధపడతాం. ఎక్కడ కాల్పులు జరిగినాయి అన్నా కానీ ప్రతి కుటుంబం ఒక్క క్షణం ఒక గగురుపాటికి గురయ్యి వెంటనే వాళ్ళకి ఫోన్ చేస్తారు. నేను కూడా అంతే చేస్తుంటా. మన వాళ్ళు ఉన్నారు, ఎలా ఉన్నారో అని ఒక్కసారి వాకప్ చేయాలనిపిస్తుంది. ఉలిక్కి పడతాం. ఎందుకు? అక్కడ స్కూళ్ళల్లో గన్స్ పట్టుకెళ్తారు కాబట్టి. ఈ సినిమాలో స్కూల్కి గన్ తీసుకెళ్ళడం చూపించారు. పైగా అక్కడ గన్స్ పేలిస్తే పోలీసులు వచ్చేస్తారు ఇమీడియట్గా. ఇదేంటో ఈ సినిమాలో పోలీసులే లేరు, అసలు ఒక పోలీసు వ్యవస్థ ఉంది అని చూపించలేదు అక్కడ. మనం రోజు మొత్తుకునేది ఏంటి? అసలు తప్పొప్పుల గురించి, చట్టాల గురించి, నేరం గురించి, శిక్ష గురించి, కోర్టుల గురించి స్టూడెంట్స్కి చిన్న స్థాయి నుంచినే వీళ్ళకు ఒక అవగాహన కల్పించాలి. అప్పుడు వాళ్ళకి తప్పు ఒప్పు తెలుస్తుంది, తప్పు చేస్తే ఏమవుతుంది అనేది తెలుస్తుంది. పోనీ భయంతోనైనా నేర్చుకుంటారు. అయితే ఈ గన్స్ గురించి సినిమాలో గ్లోరిఫై చేస్తూ చూపించాడు. స్కూల్కి వాళ్ళ అక్కని ఎవరో టీచ్ చేస్తున్నారని తమ్ముడు గన్ తీసుకుని వెళ్ళాడు. ఆ సినిమా మొత్తంలో చూపించింది ఏంటి అంటే విపరీతమైన రక్తం, విపరీతమైన సెక్సు, విపరీతమైన హింస, గన్సు, ఇవన్నీ చూపించి ఇవన్నీ చాలనట్లు ఒక ఇంటికి ఒక కొడుకే ముఖ్యం, కొడుకు మాత్రమే ముఖ్యము, ఆ కొడుకే ఆ ఇంటిని కాపాడతాడు, ఆ ఇంటి ఆస్తిని హస్తగతం చేసుకునే హక్కు కొడుకే ఉంటుంది అని చూపించారు ఆ సినిమాలో. అంటే మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు సమాజాన్ని? ఇవాళ సమాజం ఎలా ఉంది? మళ్ళీనేమో ఇంద్రనూయి లాంటి భారతదేశ మహిళ అమెరికాలో ఒక పెప్సీ కంపెనీకి CEO అయితేనేమో చప్పట్లు కొడతాం ఇక్కడ కూర్చుని. కల్పనా చావ్లా వెళ్ళింది, మేరీ విలియమ్స్ వెళ్ళింది అంటేనేమో చప్పట్లు కొడతాం. మొన్న బ్రిటన్ ప్రధాని మన దేశం అతనే, మన అమ్మాయి భర్త, మన ఇంటి ఆడబడుచు, మన దేశం ఆడబడుచు భర్త. లేదు అనుకుంటే అక్కడ అమెరికాలో ఇంకొక ఆవిడ ఉన్నారు. ఇవన్నీ మాట్లాడతాం. కానీ ఇక్కడ మట్టుకు మనం అలాంటి దాన్ని ఒప్పుకోం. అసలు ఈ సినిమాని ఈ 21వ శతాబ్దంలో అసలు ప్రమోట్ చేయడం వెనకమాల మీ ఉద్దేశం ఏంటి? అంటే ఈ దేశంలో స్త్రీ స్థానం ఏంటో మీరు చెప్పకుండా చెప్తున్నారు. ప్రతి సందర్భం వచ్చిన ప్రతి చోట కల్పించుకుని మరి ఈ ఇంటిని కాపాడవలసింది నేను, ఈ ఇంటి పెద్దవి నువ్వు ఫోన్ ఎత్తలేదు, అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను, నీ తర్వాత ఇంకెవరు ఈ ఇంట్లో? తల్లి ఉంటుంది, అక్క ఉంటుంది, అది పనికిరారు. అసలు తల్లి పాత్రను అయితే దారుణంగా చూపించారు, అక్క పాత్రని అట్లాగే దారుణంగా చూపించారు. అంటే మీరు ఈ సినిమా ద్వారా ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడం వెనకమాల
మీ భావజాలం చాలా ఉంది. మీ భావజాలం ప్రకారమే అతను ఆ సినిమా తీశాడు. పైగా కొసమెరుపుగా చివర్లో అన్న చనిపోతే అన్న భార్యకి 2 పిల్లలు పుడతారు అప్పుడే కవలలో, 3వ భార్యకి. ఈ తమ్ముడు ఏమంటాడు, అన్న లేడని బాధపడకు, ఇప్పుడు నేను ఇంటి పెద్దని, నేను నిన్ను టేక్ కేర్ చేస్తాను, నీ పిల్లల్ని కూడా టేక్ కేర్ చేస్తానని చెప్తాడు. ఇది వీళ్ళు స్త్రీలకు ఇస్తున్న గౌరవం, ఇది స్త్రీల స్థానం వీళ్ళ దృష్టిలో. పైగా ఈ ఈ బాగా అతి ఎక్కువ దుర్మార్గం చేసిన వాడు ముస్లిం ఫ్యామిలీ వాడు. ఆ ముస్లిం స్త్రీలని ఎంత దారుణంగా చూపించాడంటే, 2 సిగరెట్లు ఒకేసారి వెలిగిస్తే మనం ఒక్క నిమిషం ఉలిక్కి పడతాం సినిమా హాల్లో, ఏంటి 2 సిగరెట్లు ఒకేసారి తాగుతుందా ఈవిడ అని. అప్పుడు తనతో పాటు భర్త మరో భార్య చేతికి ఒక సిగరెట్ ఇస్తుంది, వీళ్ళిద్దరూ సిగరెట్లు తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే వీళ్ళు ఒక మతానికి సంబంధించిన వాళ్ళని చాలా చిన్న చూపు చూస్తూ వాళ్ళే ఘోరాలు చేస్తారు, వాళ్ళే అన్యాయాలు చేస్తారు, వాళ్ళే క్రూరులు, వాళ్ళ కుటుంబంలో స్త్రీలు ఇలా ఉంటారు ఎన్ని చూపించి ఈ సినిమాని ప్రమోట్ చేయటం వెనకమాల అంటే మన ఆత్మనిర్భర్ భారత్ ఉన్నది గన్స్ తయారు చేయటానికా, హింసను ప్రేరేపించటానికా? అంటే మన పాకిస్తాన్కి మనకి తేడా ఏముందండి? ఇప్పుడు మీరు చెప్తున్న కాశ్మీర్ అల్లర్లకిన్ను మిగతా భారతదేశం మొత్తానికి ఇంక తేడా ఏముంటుంది రేపటి నుంచి? ప్రతి ఒక్కడూ గన్ను సంపాదించాలనుకుంటాడు, గన్ను ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకుంటాడు, కక్షల కార్పణ్యాలు తీర్చుకుంటానికి గన్నులే అవసరం అనుకుంటాడు, చదువు, ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నీ గాలికి పోతాయి. అంటే మన సంస్కృతిని ఈ విధంగా మనం మార్చాలనుకుంటూ మనము ప్రపంచం ముందు కాళ్ళు ఎగరేసుకుని మా దేశం అని గొప్పలు చెప్పుకుంటే ఇక్కడ పేదరికం ఉంది. అవునన్నా కాదన్నా ఈ రోజుకి దారిద్ర్యకి దిగువన కోట్ల మంది ప్రజానీకం ఉన్నారు, ఆకలి కేకలు ఉన్నాయి. ఇప్పటికీ మనం మన దేశంలో ఉపాధి దొరక్క గొడ్డు చాకరీ చేయడానికి వేరే దేశాలకు వెళ్ళే వలస వెళ్తున్న వాళ్ళు ఉన్నారు, ఉపాధి కోసం వలస వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. మన దేశంలో మనం కల్పించలేకపోతున్నాం, రైట్? మరి ఇవన్నీ ఉండగా మన దేశంలో వ్యవసాయక దేశం, ఆ వ్యవసాయాన్ని సరిగా చేయించలేక ఈ ప్రభుత్వ విధానాల వల్ల ఈరోజు మనము చిన్న చిన్న దేశాల దగ్గర నుంచి ఆహార పదార్థాలు, ధాన్యాలు దిగుమతి చేసుకుంటున్నాం. ఇది చాలా సిగ్గుచేటైన విషయం. చిన్న చిన్న దేశాల నుంచి తెచ్చుకుంటున్నాం. కందిపప్పు లాంటి దాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. ధాన్యాలు ఎంత అవసరం అండి? మీరే చెప్తారుగా శాకాహారం అని చెప్తూ ఉంటారు కదా, మరి ఆ శాకాహారానికి పప్పు కావాలిగా. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మీరు ఎలక్షన్లో గెలవటం కోసమే ప్రజాకర్షక నినాదాలు, ప్రజల్ని రెచ్చగొట్టే నినాదాలు తీసుకుంటున్నారు తప్పితే ఈ దేశం కోసం మీరు లేరు అని చెప్పేది ప్రస్ఫుటంగా మనకు అర్థమవుతుంది. మీరు ఈ దేశం కోసం ఉన్నవాళ్ళైతే ఆకలికి చచ్చే వాళ్ళకి, ఆకలి కోసమే పనిచేసే వాళ్ళకి మీరు ఆధార్ పేరుతోటి వాళ్ళ నోటి దగ్గర ముద్దలు లాక్కోరు. అలాగే వాళ్ళకి చదువుకు దూరం అవుతున్న బాలలు ఉన్నారు, నిర్బంధ విద్యా విధానం ఉంది, ఎంతవరకు అమలు చేస్తున్నారు చెప్పండి? బాల కార్మిక వ్యవస్థ ఉంది, ఎంతవరకు అవుతుంది చెప్పండి? అన్నిటినీ మించి స్త్రీలకి పోషకాహారలేమి భయంకరంగా ఉంది. మాతా శిశు మరణాలు ఇంకా ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో అయితే భయంకరంగా ఉన్నాయి మాతా శిశు మరణాలు. మరి ఇవన్నీ ఉండగా మనం ఇవన్నీ కప్పెట్టేసుకుని పటేల్ విగ్రహం కట్టాము, లేదంటే ఇంకోటి చేసామని చెప్తున్నారు. కానీ కొత్తగా ఒక కాలేజ్ కట్టామని కానీ, ఒక యూనివర్సిటీ కట్టామని కానీ, ఒక పెద్ద ధర్మాసుపత్రి కట్టామని కానీ, ఇప్పుడు మనిషికి కావాల్సిన తిండి, ఆరోగ్యం, ఉపాధే కదండి. ఆ 3 కదా కావాలి. ఈ తర్వాతేగా ఏదైనా కనీస అవసరాలు. ఈ 3 నువ్వు ఇస్తే మిగతా వాటి సంగతి తర్వాత చూసుకుందాం.
ఇవన్నీ చేయకుండా పైన పటారం లోన్ లోటారం లాగా ఏదో సామెత ఉంది, ఇంటి పేరు కస్తూరి వారు ఇంటి లోపల గబ్బిలాల వాసన అని. ఆ విధంగా చెయ్యొద్దు ఈ దేశాన్ని. ఈ దేశంలో చాలా వనరులు ఉన్నాయి. ఈ వనరులకు తగ్గట్టు ఈ వనరులు ఉపయోగించుకుని ఉపాధిలోకి వచ్చి ప్రజలు సుఖ సంతోషంగా ఉండేటట్లు చేయండి. మాల్దీవ్స్కి ఎవరు వెళ్తారు? ఒళ్ళు బలిసిన వాళ్ళు వెళ్తారు, డబ్బులున్న వాళ్ళు వెళ్తారు, మామూలు వాళ్ళు వెళ్ళరు కదా. అది మా ప్రశ్న కాదు, మా అవసరం కాదు. నన్ను అడిగితే మాల్దీవ్స్ అనేది ఎవరు వెళ్తారు? ట్యాక్స్లు ఎగ్గొట్టే వాళ్ళు వెళ్తారు, ప్రభుత్వాలను మోసం చేసి డబ్బులు సంపాదించే వాళ్ళు వెళ్తారు, లేదంటే రాజకీయాల్లో అడ్డదిడ్డంగా సంపాదించిన వాళ్ళు వెళ్తారు, వ్యాపారాల్లో మోసాలు చేసే వాళ్ళకి ఆ డబ్బులు వస్తాయి. విదేశాలకు వెళ్ళే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? మాకు పాస్పోర్ట్ తెచ్చుకోవడమే చేత కాదు ఈ దేశంలో చాలామందికి. ఇది ఈ దేశంలో పరిస్థితి. ఈ పరిస్థితిలో మీరు రేపు ఎలక్షన్స్లో గెలవటం కోసం ప్రచారాస్త్రాల కోసమే మీరు ఈ విన్యాసాలన్నీ చేస్తున్నారు అని మేము బలంగా నమ్ముతున్నాం. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.